కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలమే ఈ జీవితం. ఎప్పుడో ఏళ్ల నాడు ఒక మహాకవి చెప్పిన మాటలివి. ఆ మాటలు ఎంత అక్షర సత్యమో, ఆ రెప్పపాటు అటైతే ఒకలా ఇటైతే మరోలా ఉంటుందనేది కూడా అంతే నిజం. అందుకేనేమో క్షణాన్ని వెలకట్టడం అంత ఈజీ కాదు. ఎందుకు అంటే ఈ స్టోరీ చూడండి, అర్థమవుతుంది. జీవితం ఓ క్షణ భంగురమని ఎందుకన్నారో తెలియదు గాని అది అక్షర సత్యమని నిరూపించిన దృశ్యాలివి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ప్రయాణం మనిషిదని చాటి చెప్పే ఆవేదన భరిత సందర్భాలివి. ఒక్క క్షణంలో, ఒకే ఒక్క క్షణంలో ఊహించని విధంగా జీవితం ముగిసిపోవచ్చు. నూకలు రాసుంటే చావు అంచుల దాకా వెళ్లి మళ్లీ వెనక్కు రాను వచ్చని స్పష్టం చేస్తున్న భయానక విజువల్స్ ఇవి. ఈ దృశ్యం చూసారా? చూస్తుంటేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తోందా? అవును మరి, ఆ అబ్బాయికి తప్పిన ప్రమాదం అలాంటిది. ఆ బాబుకు ఇంకా భూమి మీద ఆడుకునే రోజులు బాకీ ఉన్నట్టున్నాయి. అందుకే యమపాసంలా విరుచుకుపడ్డ కరెంటు వైర్లను, అంతెత్తు నుంచి పడిపోయిన కరెంటు పోన్లు క్షణకాలంలో తప్పించుకోగలిగాడు. కర్నూలు సిటీలో అశోక్ నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అందుకే ఈ బుడ్డోడిని మృత్యుంజయుడని అనకుండా ఉండలేం. ఆ బాలుడి జాతకం అలా ఉంటే మరో చోట జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. వరంగల్ హంటర్ రోడ్డులో బండిపై వెళ్తున్న నిండు చూలాలని క్షణాల్లో టిప్పర్ కొట్టేసింది. మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ మహిళ విలవిలలాడుతూ కడుపులో శిశువుతో సహా ప్రాణాలు విడిచింది. ఒక్క క్షణం ఆమె ఆగి ఉన్నా, ఆ టిప్పర్ రాకపోయున్నా 2 ప్రాణాలు గాల్లో కలవకుండా ఆగిపోయేవేమో. సోమవారం హైదరాబాద్ కుకట్పల్లిలోనూ అలాంటి ఘటన జరిగింది. మృత్యువులా దూసుకొచ్చిన చైనా మాంజా తండ్రితో కలిసి బైక్ మీద సంతోషంగా వెళ్తున్న చిన్నారిని చిదిమేసింది. క్షణకాలం ముందు వరకు సందడి చేసిన ఆ చిన్నారిని పాడి ఎక్కించేసింది. ఈ 3 ఘటనలు క్షణకాలంలో జరిగినవే. ఆ రెప్పపాటు క్షణం ఒకరికి ప్రాణం పోస్తే మరో 2 ప్రాణాలను, లోకం చూడని కడుపులో పిండాన్ని చిదిమేసింది. ఇదేనేమో విధి ఆడే వింత నాటకమంటే.